ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 20,000 సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాదాపు 350 సైకిళ్ల పంపిణీ జరుగుతుందని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. సైకిల్ పంపిణీ చేసే కాలేజీ గ్రౌండ్ ను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండా మల్లేశం, నాయకులు రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, నామాల శేఖర్, రేగుల శ్రీకాంత్, బిల్లా కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధాని, ప్రపంచానికి అత్యంత ప్రియమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి జన్మదిన సందర్భంగా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చిన్న కానుకగా, జన్మదిన కానుకగా మధ్యతరగతి, పెద్ద తరగతి పిల్లలకు, ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు దాదాపు ఆయన పార్లమెంటు పరిధిలో దాదాపు 20,000 సైకిల్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా రేపు ఈ వేములవాడలో ఈ నియోజకవర్గం సంబంధించి దాదాపు 1650 సైకిళ్ళు లాంఛనంగా రేపు ఇక్కడ వారు ఆ పంపిణీ చేస్తారు. మరి సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా ఉన్న నాయకత్వం బండి సంజయ్ గారు మరి చాలా గొప్ప కార్యక్రమం. 20,000 సైకిల్ ఒక పేద కుటుంబాలకు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా రేపు వారిని ఆశీర్వదించాలి. మనం వెళ్ళాలి కనుక ఇట్లా పాల్గొనే దాదాపు ఈ వేములవాడ పరిధిలో 350 పిల్లలకు రేపు లాంఛనంగా ప్రారంభం జరుగుతుంది. కనుక పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని చేసిన కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.